కలేజా రీ రిలీజ్ కి ముందే ఆల్ టైమ్ రికార్డ్ అయితే బ్రేక్ చేసింది. ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన కలేజా ఒక కల్ట్ క్లాసిక్. 15 years క్రితం వచ్చిన కలేజా 2010లో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లో అనుకున్నంత హైప్ అందుకోలేకపోయినా బుల్లితెరపై మాత్రం సూపర్ డూపర్ హిట్. ఎన్నిసార్లు టీవీలో వచ్చినా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు 15 years తర్వాత మే 30న కలేజా మళ్ళీ థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతుంది. మరి ఈసారి సినిమా సునామీ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా కలేజాకు యునానిమస్ పాజిటివ్ వైబ్ ఇస్తున్నారు. ఈ హైప్ తో రీ రిలీజ్ బుకింగ్ స్టార్ట్ అయిన వెంటనే సాలిడ్ నెంబర్ సెట్ చేసింది. ట్రేడ్ వర్గాల ప్రకారం రిలీజ్ కు 2 రోజుల ముందే ప్రపంచవ్యాప్తంగా 11 crore గ్రాస్ మార్క్ ను టచ్ చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రిలీజ్ డే నాటికి ఈ నెంబర్ ఇంకా పెరిగిన ఆశ్చర్యం లేదు. హైదరాబాద్ లో మహేష్ అడ్డాగా ఫేమస్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కలేజా 1 crore గ్రాస్ వైపు దూసుకెళ్తుంది. బుక్ మై షోలో గత 24 గంటల్లో 20,000 టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇది కొత్త సినిమా రేంజ్ లో మహేష్ ఫ్యాన్స్ థియేటర్లో అరాచకం సృష్టిస్తూ రచ్చ చేయడం పక్కా. మొత్తానికి కలేజా రీ రిలీజ్ సినిమాల్లో డే 1కే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ సెట్ చేసేలా కనిపిస్తుంది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.